can అని కానీ వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ and విలెంట్ షెలెంట్ కాంట్ ఇలా వస్తే మనం ఏం చేయాలి అంటే వాటిని ఇంకొక స్టెప్ ని ఫర్దర్ గా తీసుకుని వెళ్ళాలి. సో ఆమెంట్ ఈస్ చేంజెస్ టు ఆర్ంట్ ఆర్ ఎయింట్. సో రెండిట్లో ఏదైనా రాయొచ్చు. సో ఎక్కువగా యూస్ చేసే వర్డ్ ఇది ఆర్ంట్. సో ఎయింట్ అంత న్యాచురల్ గా లేదన్న దానికి యూస్ చేయరు. నెక్స్ట్ వన్ విలెంట్. విలెంట్ చేంజెస్ టు ఓంట్ and then shallent changes to shan't, can changes to can't. ఒకని పోతుంది అంతే. సో మనకి ఎప్పుడైనా ఇవి వస్తే ఆమెంట్ విలెంట్ షలెంట్ కాంట్ ఎప్పుడైనా ఇవి వస్తే వాటిని ఏం చేయాలి మనం ఇంకొక స్టెప్ ని ఫర్దర్ గా తీసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ఏమొచ్చింది ఆమెంట్ వచ్చింది. సో ఆమెంట్ మనం ఏం చేయాలి ఆమెంట్ చేంజెస్ టు ఆర్ంట్. సో ఆర్ంట్. సో ఆర్ంట్ ఐ and this is the answer. So this is the wrong one. Next one విలెంట్. సో విలెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి won't. సో విలెంట్ చేంజెస్ టు won't. సో won't we. This is the answer and this is the wrong one. Most important topic, most important point in competitive examinations. Okay. Shiva is a teacher. Shiva is a teacher. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనం నిన్న చేసాం ఆల్రెడీ. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పుకున్నాం, ఆ సెంటెన్స్ పాజిటివ్ నా నెగిటివ్ నా తెలుసుకోవాలని చూసాం. ఫస్ట్ చూసే సెంటెన్స్ ని శివ ఈజ్ ఏ టీచర్. దిస్ సెంటెన్స్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. సెంటెన్స్ పాజిటివ్ ఎందుకు అయింది? బికాస్ దిస్ సెంటెన్స్ డజంట్ కంటైన్ ఎనీ నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్స్. నో నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్స్, దెన్ ఇట్ బికమ్స్ పాజిటివ్ సెంటెన్స్. సెంటెన్స్ పాజిటివ్ అయితే ఏమవ్వాలి? ఏ పాజిటివ్ సెంటెన్స్ టేక్స్ ఏ నెగిటివ్ ట్యాగ్. సెంటెన్స్ పాజిటివ్, సో ట్యాగ్ మస్ట్ బి నెగిటివ్. సో ఇక్కడ వరకు ఏమవుతుంది? ఫస్ట్ స్టెప్ అవుతుంది, లాస్ట్ క్లాస్ లో చూసాం. సెకండ్ స్టెప్ కూడా చూసాం. సెకండ్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ హెల్పింగ్ వర్బ్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్. హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆబ్జెక్ట్ వర్బ్? ఈజ్. సో ట్యాగ్ నెగిటివ్ లో ఉండాల్సి వస్తే ఏం చేయాలి? దానికి నాట్ యాడ్ చేయాలి, ఈజెంట్. సో లాస్ట్ స్టెప్ అది కూడా ఏమైనా చెప్పుకున్నాం. లాస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ప్రొనౌన్. డైరెక్ట్ ప్రొనౌన్ ఉందా? సబ్జెక్ట్ ఎవరున్నారు ఇందులో? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? శివ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శివ మన సబ్జెక్ట్ అవుతారు. సబ్జెక్ట్ ఏమవుతుంది? అయితే నౌన్ లో ఉంటుంది లేదా ప్రొనౌన్ లో ఉంటుంది. ప్రొనౌన్ లో ఉంటే ప్రాబ్లం ఉండదు. ఏముంది ఇక్కడ? నౌన్ లో ఉంది, డైరెక్ట్ నేమ్ ఉంది. డైరెక్ట్ నేమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? నౌన్ నుంచి ప్రొనౌన్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి శివాని ప్రొనౌన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? శివ మాస్కులైన్ జెండర్, పుంలింగం. పుంలింగానికి ఏం రాస్తావు? సింగర్ కాబట్టి హీ. ఈజెంట్ హీ. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫాదర్ does the work. My father does the work. ఈ సెంటెన్స్ లో ఒకసారి జాగ్రత్తగా చూస్తే, సో మై ఫాదర్ డస్ ద వర్క్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? సెంటెన్స్ పాజిటివ్ గా నెగిటివ్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో చూస్తే మై ఫాదర్ డస్ ద వర్క్. దిస్ సెంటెన్స్ ఇస్ ఆల్సో పాజిటివ్ సెంటెన్స్. ఎందుకని? బికాస్ నో నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్స్. నో నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్స్. సో దిస్ సెంటెన్స్ ఇస్ ఏ పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సో సెంటెన్స్ పాజిటివ్, ట్యాగ్ మస్ట్ బి నెగిటివ్. సి ప్లస్ ని మైనస్ ని మనం రాసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం రాసుకుంటాం. సో మై ఫాదర్ డస్ ద వర్క్. సో పాజిటివ్ సెంటెన్స్ టేక్స్ నెగిటివ్ ట్యాగ్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది? డస్. సో హెల్పింగ్ వర్బ్ ని రాసుకోవాలి. ట్యాగ్ నెగిటివ్ కదా, సో నెగిటివ్ ట్యాగ్, సో టేక్స్ నాట్. సో డైరెక్ట్ గా చూస్తే ఏమవుతుంది? సబ్జెక్ట్ ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్. సో మై ఫాదర్ ఇస్ అవర్ సబ్జెక్ట్. సో మై ఫాదర్ ఇస్ అవర్ సబ్జెక్ట్. ఫాదర్ డినోట్స్ masculine gender. masculine gender కాబట్టి ఏమొస్తుంది? సేమ్ శివకి వచ్చినట్టుగానే ఫాదర్ కూడా ఏమొస్తుంది? హీ వస్తుంది. చూస్తే మై ఈజ్ ఆల్సో ఏ ప్రొనౌన్, ఏ ఫార్మ్. ఇది కూడా ప్రొనౌన్ లో ఒక ఫార్మ్, పొసెసివ్ ఫార్మ్. అది అర్థమైందా? ప్రొనౌన్ చాలా ఫార్మ్స్ లో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ మై కూడా ఏమవుతుంది అంటే పొసెసివ్ ఫార్మ్. దీన్ని తీసుకొచ్చి డజంట్ మై అని రాయకూడదు. ఇక్కడ ఏమవ్వాలి? ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఫార్మే ఉండాలి. ప్రొనౌన్ సబ్జెక్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్ ఉండాలి ఇక్కడ ఎప్పుడు. So my is also a pronoun, but my is not subjective form. This is a possessive form. Possessive form రాయకూడదు కాబట్టి ఆ నౌన్ ని కూడా కన్సిడర్ చేసుకుని ఏం చేస్తాం? హీ రాసుకున్నాం. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, సన్నీ వాజ్ నాట్ గోయింగ్. సో చూస్తే సన్నీ వాజ్ నాట్ గోయింగ్ ఈ సెంటెన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేయాలి. థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ప్రొనౌన్ ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ నెగిటివ్ నా పాజిటివ్ నా, నేచర్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, థర్డ్ ప్రొనౌన్. సో ఫస్ట్ ఏం చేయాలి, సన్నీ వాజ్ నాట్ గోయింగ్. సేమ్ దిస్ సెంటెన్స్ కంటైన్స్ నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్, నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్. సో దిస్ సెంటెన్స్ ఇస్ నెగిటివ్ సెంటెన్స్. ఇన్ దట్ సెంటెన్స్ కి సెంటెన్స్ తేడా ఏంటి, అది నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్ లేదు కాబట్టి పాజిటివ్ అయింది, ఇక్కడ ఉంది కాబట్టి నెగిటివ్ అయింది. సో సెంటెన్స్ నెగిటివ్ అయితే ఏముండాలి, ఆపోజిట్ గా ఉండాలి ట్యాగ్. సో పాజిటివ్. ఇందాక సెంటెన్స్ ఏం చేసాం, సెంటెన్స్ పాజిటివ్ అయింది కాబట్టి ట్యాగ్ నెగిటివ్ తీసాం, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, సన్నీ వాజ్ నాట్ గోయింగ్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏముంది, వాజ్. సో వాజ్ ఏం చేయాలి, ఇక్కడ రాసుకోవాలి. సో ట్యాగ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. సో పాజిటివ్ ట్యాగ్, డోంట్ టేక్ నాట్. సో వాజ్ పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇంకేం చేయట్లేదు, నాట్ యాడ్ చేయట్లేదు. లాస్ట్ స్టెప్, ప్రొనౌన్ ఐడెంటిఫికేషన్ చేయడం. సో ప్రొనౌన్ చూసాము, ఇక్కడ సన్నీ అనే నేమ్ ఉంది. సన్నీ ప్రొనౌన్ కాదు, ఈ నౌన్ మనం ఏం చేయాలి, ప్రొనౌన్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రొనౌన్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఇది కూడా మాస్కులైన్ జెండర్, పుంలింగం కాబట్టి దీన్ని ఏం చేస్తా, హీ వాజ్ హీ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈ సెంటెన్స్ ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, పాజిటివ్ నెగిటివ్ ఐడెంటిఫై చేయాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, పాజిటివ్ నెగిటివ్. ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. ది సెంటెన్స్ డజంట్ కంటైన్ ఎనీ నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్, నో నెగిటివ్ ఇండికేటింగ్ వర్డ్. లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఉంది కాబట్టి నెగిటివ్, ఇక్కడ లేదు కాబట్టి ఏమవుతుంది, పాజిటివ్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, సెంటెన్స్ ఈస్ పాజిటివ్, సో ట్యాగ్ మస్ట్ బి నెగిటివ్. సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ ట్యాగ్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్. జాగ్రత్తగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అసలు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఐడెంటిఫై ది ఆక్సిలరీ వర్బ్. ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. దిస్ సెంటెన్స్ డజంట్ హ్యావ్ ఎనీ ఆక్సిలరీ వర్బ్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, హాజ్, హావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, షల్, కెన్, అవి ఆక్సిలరీ వర్బ్స్ ఏమీ లేవు. ఉంది కాబట్టి రాసుకున్నాం. ఇక్కడ ఏం లేదు, ఆక్సిలరీ వర్బ్ ఏమీ లేదు. అలాంటి ఆక్సిలరీ వర్బ్ లేనప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ రోజు టాపిక్. సో గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో జాన్ రైట్స్ నోవెల్స్. సో జాన్ రైట్స్ నోవెల్స్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో జాన్ రైట్స్ నోవెల్స్. సో ఫస్ట్ స్టెప్ ఆ స్టెప్ లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. సో ఫస్ట్ ఏం చేయాలి, హ్యావ్ టు ఐడెంటిఫై ద సెంటెన్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో జాన్ రైట్స్ నోవెల్స్, no negative indicating words, no negative indicating words. So the sentence is a positive sentence. Negative words ante negative లేదు కాబట్టి positive. Positive sentence takes a negative tag, negative. So second step ఏం చేయాలి, మనం helping verb ని ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్ గా చూద్దాం. సో జాన్ నేమ్, నోవెల్స్ అంటే నోవెల్స్ అది కూడా నేమే. సో రైట్స్ అంటే రాయడం, యాక్షన్ ఆఫ్ వర్క్. దీంట్లో ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ లేదు. ఎప్పుడైనా సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ లేకపోతే, సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది ఇంటర్మీడియట్ లో అయితే. సో జాన్ రైట్స్ నోవెల్స్, ఇందులో ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఏం చేయాలి అంటే చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. సో మనం ఏం చేయాలి, డైరెక్ట్ గా మెయిన్ వర్బ్ చూసేయాలి. డైరెక్ట్ గా యాక్షన్ ఆఫ్ వర్క్ తెలియజేస్తుంది ఒక వర్డ్, యాక్షన్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్ గా చూసుకోవాలి. సో చూస్తే జాన్ రైట్స్ నోవెల్స్, ఇందులో యాక్షన్ ఆఫ్ వర్క్ నేను వచ్చేసే వర్డ్ ఇది అంటే రైట్స్. సో దిస్ ఇస్ ద వర్బ్, మెయిన్ వర్బ్. No helping verb. In that case, we have to see the main verb. So main verb ని చూడాలి డైరెక్ట్ గా. ఆ మెయిన్ వర్బ్ ఏమవుతుంది అంటే 3 ఫార్మ్స్ లో ఉంటుంది. అయితే V1 ఫార్మ్ లో ఉంటుంది, either V1 or V1 plus S, so or V2. So if it is V1, we have to write do. If it is in V1 plus S, we have to write does. If it is in V2, so we write did. సో ఇక్కడ సార్ ఇక్కడ V3 ఎందుకు లేదు సార్ అని మీరు అడిగితే, సో V1 ప్లస్ V2, సో V3 కూడా ఉండాలి కదా. సో V3 ఎందుకు రాయలేదు అంటే we has or have or had ప్లస్ V3. యాక్టివ్ వాయిస్ లో ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఒక హ్యావ్ ఫామ్ తర్వాత V3 వస్తుంది ఖచ్చితంగా. has, have, had వచ్చిన తర్వాత V3 వస్తుంది. ఇఫ్ V3 మనం రాసుకోవాలనుకుంటే ఆటోమేటిక్ గా ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, ఏమవుతుంది, ముందు మోడల్కి వచ్చేస్తుంది. కాబట్టి
V3 రాసుకోలేదు బాక్స్. సో ఇది అర్థం కాకపోయినా పర్వాలేదు, జాగ్రత్తగా చూడండి. సో జాన్ రైట్స్ నోవెల్స్. సో V1 ప్లస్ ఎస్ V2. ఇక్కడ ఉండే వర్బ్ ఏదైతే ఉందో అది ఈ 3 ఫార్మ్స్ లో ఏదో ఒక ఫామ్ లో ఉంటుంది. అది ఏ ఫామ్ లో ఉందో చూసుకుని దాని పక్కన రాసుకోవాలి. సో ఇట్ ఈస్ V1, ఈ V1 ఫామ్ లో ఉంటే డూ రాసుకోవాలి. సో V1 ప్లస్ ఎస్ ఫామ్ లో ఉంటే డస్ రాయాలి. సో V2 లో ఉంటే ఏం రాయాలి, డిడ్ రాయాలి. సో చూస్తే రైట్స్ ఆల్రెడీ మనం 3 ఫార్మ్స్ తెలిసి ఉంటాయి, తెలియకపోయినా పర్వాలేదు, ఒకసారి చూద్దాం. సో రైట్, రోట్, సో రిటర్న్. సో రైట్, రోట్, రిటర్న్. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? సో రైట్, రోట్, రిటర్న్ కాదు. ఇది ఏ ఫామ్ లో ఉన్నట్టు? రైట్ ఫామ్ లో ఉంది. ఇది V1, V2, V3 ఏ ఫామ్ లో ఉంది? V1. సో V1 తో పాటు ఏముంది పక్కన? ఎస్ కూడా ఉంది. కాబట్టి ఇది ఏ ఫామ్ వచ్చింది? V1 ప్లస్ ఎస్ ఫామ్ లో ఉంది. సో V1 ప్లస్ ఎస్ ఫామ్. సో ఏం చేసుకుంటాం? డస్. ఇలా హెల్పింగ్ వర్బ్ ని రాసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఉంటే డైరెక్ట్ గా రాసుకుంటాం. హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏం చేస్తాం? బాక్స్ చూసుకుని V1 ప్లస్ ఎస్ V2 ఏ ఫామ్ లో ఉంది చూసుకుని ఆ ఫామ్ బట్టి డూ ఫామ్ ని రాసుకుంటాం. సో డస్ అంతే. ఇక్కడ నుంచి మామూలే. సో నెగిటివ్ సెంట్ ట్యాగ్ ఉండాలి. సో నెగిటివ్ ఉన్నప్పుడు ఏం యాడ్ చేయాలి? నాట్ యాడ్ చేయాలి. సో థర్డ్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్. సో ప్రొనౌన్ ఫామ్. సో ప్రొనౌన్ రాయడం వచ్చింది అంటే క్వశ్చన్ ట్యాగ్ మార్క్ పోదు. సో జాన్. సో జాన్ అనేది సబ్జెక్ట్, డైరెక్ట్ గా నౌన్ ఉంది. నౌన్ కొంటే ఏం చేయాలి? దాన్ని ప్రొనౌన్ లోకి చేంజ్ చేసుకోవాలి. సో ప్రొనౌన్ కూడా ఏం రాయాలి? సబ్జెక్ట్ ఫామ్ నే రాయాలి. సో జాన్ మస్కులైన్ జెండర్, పుంలింగం. పుంలింగం వస్తే ఏం రాసుకుంటాం? హీ రాస్తాం. దట్స్ ఇట్. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. కమల. కమల went to market. సో కమల went to market ఈ సెంటెన్స్ చూద్దాం. సో కమల went to market ఏ మోడల్ ని సరే ఫస్ట్ స్టెప్ కామన్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? we have to identify the sentence whether negative or a positive. So Kamala went to market. Same, no negative indicating words, no negative indicating words. So this sentence is also a positive sentence. If sentence is positive, you have to write tag in negative. Correct. So comma, question mark, punctuation marks important. So next step ఏం చేయాలి? యాక్చువల్ అయితే మనం ఏం చేస్తాం? హెల్పింగ్ వర్బ్ ని ఐడెంటిఫై చేసుకుంటాం. చూద్దాం ఒకసారి, చెక్ చేసుకుందాం. సో Kamala went to market. సో Kamala name, మార్కెట్ నేమ్, కీ టు ప్రిపోజిషన్. సో వెంట ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ లేదు, ఆక్సిలరీ ఫామ్ లేదు. 2 నెంబర్ బాక్స్ ఉంది కదా నిన్న లాస్ట్ పార్ట్ లో, ఆ బాక్స్ లో ఏమీ లేవు. సో కాబట్టి కమలా వెంట్ టు మార్కెట్. సో దిస్ సెంటెన్స్ డజంట్ కంటైన్స్ ఎనీ ఆక్సిలరీ వర్బ్. సో ఆక్సిలరీ వర్బ్ లేదు కదా, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆక్సిలరీ వర్బ్ లేకపోతే డైరెక్ట్ గా మెయిన్ వర్బ్ ని చూసుకోవాలి. సో కమలా వెంట్ టు మార్కెట్. సో వెంట్ అంటే వెళ్ళింది. సో యాక్షన్ ఆఫ్ వర్క్. ఇట్స్ నాట్ యాక్షన్ ఆఫ్ వర్క్. సో దిస్ ఇస్ ద మెయిన్ వర్బ్. సో మీట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఏ ఫామ్ లో ఉంది? అయితే V1 లో ఉందా, V1 ప్లస్ ఎస్ లో ఉందా, V2 లో ఉందా? ఈ 3 ఫార్మ్స్ లో ఏదో ఒక ఫామ్ లో ఉంటుంది, దాన్ని చూసుకోవాలి. సో చూస్తే వెంట్ అనే 3 ఫార్మ్స్ చూస్తే తెలిసే ఉంటుంది. ఒకసారి చూద్దాం. గో, వెంట్, గాన్. సో గో, వెంట్, గాన్. సో గో ఇస్ V1, వెంట్ ఇస్ V2, గాన్ ఇస్ V3. సో ఏ ఫామ్ లో ఉంది? వెంట్ డైరెక్ట్ ఫామ్ ఉంది. వెంట్ అంటే ఏమవుతుంది? సో V2 అవుతుంది. సో V2 వచ్చినప్పుడు ఏం రాసుకోవాలి? V1 ప్లస్ ఎస్ V2. సో V2 వచ్చినప్పుడు ఏం రాయాలి? డిడ్. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఏం చేయాలి? మనం ఈ బాక్స్ లో చూసుకొని వర్బ్ ఫామ్ చూసి హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి. సేమ్, ఈజీ. సో డిడ్. సో దీనికి ఏం చేయాలి? నెగిటివ్ ట్యాగ్ ఉండాలి కాబట్టి దీనికి నాట్ యాడ్ చేయాలి. డిడెంట్. థర్డ్ స్టెప్. వాట్ ఇస్ థర్డ్ స్టెప్? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రొనౌన్. సో ప్రొనౌన్ ఏమవుతుంది? కమల. సో డైరెక్ట్ ప్రొనౌనా, నౌనా? అంటే కమల నేమే కాదు, పేరు. పేరు ఏమన్నా అవుతుంది? నౌన్ అవుతుంది. సో నౌన్. సి నౌన్ మనం ఏం చేయాలి? నౌన్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రొనౌన్. ప్రొనౌన్ దట్ టు సబ్జెక్టివ్ ఫామ్. సో కమల ఈజ్ ఫెమినైన్ జెండర్, స్త్రీలింగం. స్త్రీలింగం సింగులర్ కాబట్టి ఏమవుతుంది? షీ. షీ. దట్స్ ఇట్. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. The teachers teach the morals. The teacher teach the morals. చూడండి జాగ్రత్తగా. Teachers teach the morals. So the morals ఉంది. The teachers teach morals. చూస్తే the teachers teach morals. ఫస్ట్ ఏం చేయాలి మనం? We have to identify the sentence positive or negative.
So no negative indicating word, no negative indicating word. So this sentence is also positive sentence. Negative indicating word లేదు, positive లేదు, same positive. If sentence is positive, we have to write tag in negative. So negative లో రాయాలి. చూడండి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఐడెంటిఫై హెల్పింగ్ వర్బ్. సెంటెన్స్ లో ఏం లేదు, helping verb లేదు. So no helping verb. In that case, we have to see the main verb. So main verb ఏంటి ఇందులో? The teachers teach morals. So main verb is teach. ఆ teach త్రీ ఫార్మ్స్ చూస్తే ఒకసారి teach, taught, taught. So V1, V2, V3. So teachers teach taught. Teachers teach morals. So teach ఏముంది? So V1 ఫార్మ్ ఉంది. V1 వస్తే ఏం చేయాలి? V1 ప్లస్ S V2. సో V1. సో ఏం రాసుకుంటాం? Do. నెగిటివ్ ట్యాగ్ ఉండాలి. సో నెగిటివ్ కాబట్టి ఏం చేయాలి? Not. Don't. Teachers అంటే ఇక్కడ ఏమైంది? టీచర్స్ డినోట్స్ ప్లూరల్ ఫామ్ ఉంది. సో ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు ఏం రాసుకుంటాం? దే రాస్తాం. డోంట్, దే. So remaining models and advanced type questions will be discussed in next part. So stay tuned. Let's learn today. Bye.